మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. మనము 14 నుండి 18 వచనాలు గత సందేశములో చూసాము. మానవులైన మనము రక్తమాంసము గలవారము గనుక యేసు ప్రభువు కూడా రక్తమాంసము గలవాడుగా వచ్చాడు మనల్ని రక్షించడానికి. దేవదూతల రక్షణ కోసం ఆయన రాలేదు, మానవులైన మన రక్షణ కోసం. మనము రక్తమాంసము గలవారము. మన పరిస్థితి ఇంకా ఏంటి? జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారము. అది మన డిస్పరేట్ కండిషన్. ఏదో కొంతకాలం మాత్రమే దాస్యములో ఉండడం కాదు, ఆల్ త్రూ ద లైఫ్. జీవితకాలమంతా పాపానికి బానిసలుగానే మనము ఉండిపోయాము. సైతాను అలా మనల్ని ఆయా పరిస్థితుల్లో బంధించి ఉంచుతాడు. కొందరిని నిరుత్సాహములో బంధిస్తాడు, కొందరిని ఒంటరితనములో బంధిస్తాడు, కొందరిని పాప భయములో బంధిస్తాడు. దొరికిపోతానేమో అనే భయములో వారు చచ్చిపోతారు. కొందరిని అప్పుల్లో, కొందరిని పోరాటములో. వారి జీవితకాలం అంతా భర్తతోనో పిల్లలతోనో ఇక పోరాటమే. ఇక ఎందుకు ఇలాంటి జీవితం ముగించక అని అనుకుంటారు. సాతానే చీడ పురుగులా పట్టి మనల్ని లోపల తినివేస్తాడు. చీడ పురుగు ఒక్కటే ఉండదు, చాలా ఉంటాయి. ఒకరోజు నేను అలమర తెరవగానే చీడ పురుగులు చాలా కుట్లు ఉన్నాయి. ఆ బట్టలన్నీ తినేసినాయి. పైకి మాత్రం చక్కగా పేర్చినట్లు ఉన్నాయి నా బట్టలన్నీ, కానీ లోపల నుండి తొలిచేసి అన్ని రంధ్రం పెట్టి అవన్నీ పట్టుకొచ్చి ఆ కుండీలో వేసి అగ్గిపుల్ల వేసి చంపేశావు. చీడపురుగు చాలా ప్రమాదకరం, లోపల తినేస్తుంది. చీడపురుగు కంటే ప్రమాదం సాతాను. మనల్ని బందికానాలో పెట్టాడు, దుఃఖములో పెట్టాడు, పాపమునకు బానిసలుగా చేశాడు. ఇక మనలను విడిపించే వాళ్ళు ఎవరు? డాక్టర్ కానీ, లాయర్ కానీ, జడ్జి కానీ, ముఖ్యమంత్రి కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, పాస్టర్ కానీ, ఎవరు మనల్ని ఆ దుర్వ్యసనాల నుండి, ఆ పాపపు సంకెళ్ళ నుండి ఎవ్వరు మనల్ని విడిపించలేరు. ఆ దురలవాటుకి బానిస అయిపోతారు కొందరు. ఇక నేను ఇంతే అంటారు. చచ్చిపోవడానికి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు రోగాల పుట్ట వారి శరీరం అంతా, ఎప్పుడు హాస్పిటల్, మందులు, పరీక్షలు. ఎవరు సంతోషంగా లేరు లోకములో. అయితే అది ఆర్థిక ఇబ్బంది, లేకపోతే అనారోగ్యం, లేకపోతే పోరు అంటే పోట్లాటలు. ఇలా ఏదో ఒక వ్యసనం చేత సైతాను మనుషులకు శాంతి లేకుండా చేస్తున్నాడు. 17వ వచనంలో పాపులైన ప్రజలు, 18లో శోధింపబడిన వారు. యేసు ప్రభు గురించి చూచాము. రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు, అపవాదిని నశింపచేశాడు, దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు, అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు, మన పాపములకు పరిహారము కలుగు చేసేవాడు.
కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు ఆయన. తాను శోధింపబడు వారికి సహాయము చేసేవాడు. మన కొరకే మనిషిగా వచ్చాడు. మరణాన్ని, అపవాదిని నశింపచేశాడు. మన పాపాలకు పరిహారము కలుగు చేశాడు. మన కొరకు దేవునికి విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు అయ్యాడు. శోధింపబడే మనకు సహాయము చేస్తున్నాడు. మనుషులు ఎలాంటి భయంలో ఉన్నారో మనం చూసాం కదా. మీకు ఏంటంటే భయం అంటే, మీలో కొందరు చీకటి అంటే భయం, సైతాన్ అంటే భయం, రక్తం చూస్తే భయం, మరణం అంటే భయం, ఇలా రకరకాలుగా చెప్పుకున్నాం. అందరూ భయాలతో ఉన్నాం. అలాంటి భయములో ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు. మన కొరకే ఆకారమందు మనుష్యునిగా కనబడి శిలువ మరణము పొందునంతగా విధేయత చూపి తను తగ్గించుకొని మనల్ని విమోచించాడు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. బంధకాల్లోంచి మనల్ని ఆయన విడిపించేవాడు. తండ్రికి ఉన్న 2 కుమారుల గురించి చెప్పాను. పెద్ద కుమారుడికి కుట్టింది కందిరీగా, అతను పాపం చనిపోయాడు. ఆ కందిరీగా నన్ను కుట్టుద్దేమో అని చిన్న కుమారుడు పారిపోతుంటే తండ్రి ఏమన్నాడు? ఆ ముళ్ళు పెద్ద కుమారుడు తీసుకున్నాడు. సో ఆ పురుగు నిన్నేమి చేయలేదు, అది నిన్ను మీద వాలినా కూడా ముళ్ళు విరవబడింది. సో మరణపు ముళ్ళును యేసు ప్రభు విరిచాడు. సో డెత్ కెనాట్ కిల్ us, మేక్ ఎనీ హార్మ్ టు us. మనకి ఇక రెండవ మరణం లేదు. ప్రభు దాన్ని లేకుండా చేశాడు. మనకు ఒకే ఒక మరణం. మనం వయసు వచ్చాక చనిపోతాం. చనిపోగానే విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. విశ్రాంతిలో ఉన్న మనల్ని ప్రభు ఒకరోజు లేపుతాడు. లేపి మనల్ని తీసుకొని తన ప్రక్కన దేవుని రాజ్యంలో కూర్చుండబెట్టుకుంటాడు. సో మరణం అంటే మనకు భయము లేదు. ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఎంత గొప్ప భాగ్యమో. రోమా 6లో ఈ విషయం మనం చూస్తాం. దాస్యమునకు లోబడిన మనల్ని ఆయన విడిపించాడు. నిరీక్షణ లేని వారు భయముతోనే ముందే చనిపోతారు. ఒక అమ్మాయికి 15 సంవత్సరాల వయసులో క్యాన్సర్ అని తెలిసిందట. ఆమె బాగా చిక్కిపోయింది. ట్రీట్మెంట్ వల్ల జుట్టంతా పోయింది, సన్నగా అయిపోయి యవనస్తురాలు. 15 సంవత్సరాల్లో ఆడపిల్లలు ఎంత అందంగా ఉంటారు. కానీ ఆ అమ్మాయి అలా బోడుగుండేసుకొని అలాగ ఇంట్లో పడి చచ్చిపోవడానికి అలా అయిపోయిందట పాపం. క్యాన్సర్ ఇట్స్ ఎ కిల్లింగ్ డిసీజ్. ఆ అమ్మాయి అడుగుతుందట, మమ్మీ నేను చనిపోతానా మమ్మీ? నేను నీ అంత పెద్దదాన్ని అవనా? నాకు పెళ్లి చేయరా? నాకు పిల్లలు పుట్టరా? నాకు భర్త రాడా? మమ్మీ నేను చచ్చిపోతానా అని అడిగిందట. ఆ తల్లి బిడ్డకు ఏం చెప్పాలో తెలియక పరుగున వంటగదిలోకి వెళ్ళిపోయి, దేవా నేను ఆ బిడ్డకు ఏం సమాధానం చెప్పాలి, చెప్పు నాయనా అని ఏడ్చి కళ్ళు తుడుచుకుని వచ్చిందట. ఒక మాట చెప్పిందట, అమ్మా మనము అలసిపోయి నిద్రపోతాం కదా, కానీ మనం ఉదయం చాలా శక్తితో లేస్తాం కదా, అలాగే దేవుణ్ణి నమ్ముకున్న మనకు మరణము నిద్రతో సమానం. నిద్రపోయిన వారు తప్పక కాసేపట్లో ఎలా లేస్తారో దేవుడు మనలను తిరిగి లేపుతాడు. ఇది మామూలు నిద్రే అని చెప్పి ఆదరించిందట. అవునా మమ్మీ, నేను చనిపోయినా తిరిగి లేస్తానా యేసు ప్రభులా? వావ్, అయితే మళ్ళా మనం కలుసుకుంటాం. అయితే అవునమ్మా, క్రైస్తవులకు మరణము నిద్రతో సమానము, వారు ప్రభునందు నిద్రించారు అని చెప్పగానే ఆ బిడ్డ ఎంతో ఆనందంగా కళ్ళు మూసి చనిపోయిందట. ఆనందంగా చనిపోయింది. మరణ భయము లేదు. చచ్చిపోయి నరకములో పడతానేమో అనే భయము ఆమెకు లేదు. ఎందుకంటే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి అంటే ఈ మరణం మనలను ఏమీ చేయలేదు. రెండవ మరణం లేకుండా చేశాడు ఆయన. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మనల్ని కూడా
లేపుతాడని గొప్ప ఆనందం. సో యేసు ప్రభు ఎవరో, ఎందుకు ఆయన మానవుడిగా వచ్చాడో మనం తెలుసుకున్నాం. ఎందుకు వచ్చాడు? మరణ భయముతో దాస్యమునకు లోబడి ఉన్న మనము భయము నుండి, దాస్యము నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. 17వ వచనములో మన పాపములకు పరిహారము కలుగు చేసుకోవాలి. పరిహారకుడు ఉన్నాడు, వచ్చి పరిహారాన్ని పొందాలి. సో క్షమించేవాడు ఉన్నాడు, వచ్చి క్షమాపణ పొందాలి. వాళ్ళెవరో మీ కత్తులకు పదును పెడతాం అంటూ వీధిలో తిరుగుతున్నారు. అందరూ వాళ్ళ కత్తిపీటలు అతనికి ఇవ్వగానే అతను 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని ఆ చక్రాన్ని ఇలా ఇలా తిప్పి దాన్ని పదును పెట్టి నల్లగా ఉన్న కత్తిని వెండిలాగా తెల్లగా పదునుగా చేసి ఇందా వాడుకోండి అని ఇచ్చాడు. మరి మీరు చూస్తున్నారు, మీ కత్తిపీట, మీ చాకు, కాయగూరలు కోసుకునే ఆ నైఫ్ మొద్దుబారిపోయి ఉంది. దాన్ని కోయడానికి కష్టపడుతున్నారు మీరు. సో మీరు చూశారు వీధిలో అతను చక్రం తిప్పుతూ పదును పెడుతున్నాడు. మీరు కూడా మీ కత్తిపీటను అతనికి ఇస్తే దాన్ని మొద్దుబారిపోయిన వస్తువును చక్కగా పదునుగా చేసి ఇస్తాడు మీకు. సో ఒక రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు. మోడు బారిన మీ జీవితాన్ని పదును పెట్టుకోవాలి. సో ప్రభు దగ్గరికి వచ్చి ఆ పదును పెట్టుకొని మనం ఉపయోగపడే పాత్రగా మనము ఉండాలని మనం చూచాము. ఆ ప్రభు 17వ వచనంలో ఎలాంటి ప్రధాన యాజకుడని రాసి ఉంది? కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు. చెప్పండి, ఎవరైనా? ఆయన ఎందుకు కనికరము గలవాడంటే, పతనములో ఉన్న మన కోసం ఆయన తండ్రితో ప్రార్థన. ఎంత కనికరమో! కోప్పడేవాడు కాదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. మనం ఎన్నో బలహీనతల్లో, పాపాల్లో ఉంటుంటాం. సో మన బలహీనతలను చూచి ఆయన కోప్పడడం లేదు, కానీ ఏం చేస్తాడట? కనికరపడతాడు. అదే ప్రధాన యాజకుని పని, కనికరపడి మన కోసం ప్రార్థన చేస్తాడు. నమ్మకమైన ప్రధాన యాజకుడు. అహరోను నమ్మకస్తుడు కాదు, కానీ ప్రభువు నమ్మకమైన ప్రధాన యాజకుడు. అంటే ఊర్లో చాలామంది ప్లేడర్లు ఉంటారు, కానీ నమ్మకమైన ప్లేడరు ఒక్కడే ఉంటాడు, ఆయనే యేసు ప్రభువు. శోధన సమయంలో ఆయన మనకు సహాయము చేస్తాడు. సో 18వ వచనాన్ని మనం చదువుకుంటే ఏమన్నాడు? తాను శోధింపబడి శ్రమ పొందాను. యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు, శ్రమలు పొందాడు. ఆ అనుభవముతో, ఆ ఎక్స్పీరియన్స్తో శోధింపబడే మనకు ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. అంటే చేసే సామర్థ్యము గలవాడు, సలహా ఇవ్వగలిగిన శక్తిమంతుడు. తన లైఫ్నే ఒక రోల్ మోడల్గా పెట్టి, లుక్ ఎట్ మీ, నేను జయించాను, నీవు కూడా జయించగలవు. ఈ లోకంలో శోధనలు వస్తాయి, నాకే వచ్చాయి, మీకు వస్తాయి. సో మీరు కూడా జయించవచ్చు. కమాన్, చీరప్, ధైర్యం తెచ్చుకో, నన్ను చూడు, నా మాటలు విను, నేను ఎలా చేశానో అలా నీవు నేర్చుకో. యు కెన్ విన్, నీవు కూడా నాలా జయించవచ్చు అని మనల్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. నా బాధలు నీకేం తెలుసు? నాకు తెలియదు అనుకున్నావా? ఒంటరి జీవితం అంటే నాకు తెలియదు అనుకున్నావా? తృణీకరింపబడడంలో ఉండే బాధ, పెయిన్ ఎంతో తెలియదు అనుకున్నావా? నన్ను తృణీకరించారు, నన్ను ఇంట్లోంచి పొమ్మన్నారు, నాకు ఆహారం లేదు, నీళ్ళు ఇచ్చేవారు లేరు, ఆఖరికి సిగ్గు విడిచి అమ్మ కాస్త నీళ్ళు ఇవ్వ అంటే, మీ కులపోళ్ళకి మేమెందుకు నీళ్ళు ఇస్తాం అందామే. మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవరు లేరా? భోజనం పెట్టడానికి లేరు. శిష్యులు వెళ్ళిపోయి బాగా తినేశారు, పార్సిల్ తేవడానికి చాలా లేట్ అయింది. ప్రభు అన్నాడు, మీరు ఎరుగని ఆహారము నా దగ్గర ఉన్నదని చెప్పాడు. ఆయన సిలువకి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు శ్రమలు,
ఆయన పుట్టుకు నుండి శ్రమలే. జన్మ ఇవ్వడానికి స్థలము లేదు సత్రములో. వాట్ ఏ డిస్పరేట్ కండిషన్, ఎంత బాధకరమైన స్థితిలో చూడండి ఆయనది. ఆ పశువులు ఉన్న పేడ దగ్గర కన్నది మరియమ్మ యేసు ప్రభుని. మీ తల్లులు మీ గురించి చెప్పారనుకోండి, మనకి ఇల్లు లేదే పిల్ల, నిన్ను పశువుల పాకలో కన్నానే అంటే మీరేమంటారు? అద్దింట్లో కూడా వెళ్ళలేకపోయావా, గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళలేకపోయావా అని మన అమ్మని తిడతాం కదా. కానీ ప్రభు ఎంత దీనుడంటే పుట్టినప్పుడే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మని వదిలేద్దాం అనుకున్నారట. ఇంకా పుట్టకముందే తండ్రి వదిలేసిన పిల్లలు ఎంతమంది ఈ లోకములో లేరు? తాగుబోత్తనం వలనో, ఎవరినో ఉంచుకోవడం వలననో చాలామంది భర్తలు భార్యలను వదిలేశారు. ఆ పుట్టిన పిల్లలకు తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. ఎంత బాధ. అందరూ డాడీ అంటుంటే వీళ్ళు నేను ఎవరిని పిలవను డాడీ అని బాధపడుతూ ఉంటారు. ఎంత బాధో. చిన్న పసికందును చంపడానికి సైనికులు తిరుగుతున్నారట ఊరంతా. ఆ చిన్న బిడ్డను మోసుకొని ఇల్లు అలాగ పారిపోతుంది మరియా, ప్రాణం దక్కించుకోవడానికి. చంపేస్తారేమో పిల్లాన్ని అని యేసు ప్రభుని పట్టుకొని తిరుగుతుంది. అప్పుడు ప్రభు బాలుడుగా, మమ్మీ వై ఆర్ యు రన్నింగ్ మమ్మీ, ఎందుకు పరిగెడుతున్నావు మమ్మీ అని అలా చూస్తుంటాడు ప్రభు. హేరోదు నిన్ను చంపడానికి చూస్తున్నాడు నాయనా, నిన్ను చంపలేను, వాడికి అప్పగించలేను. ఇటు నుండి అటు, అటు నుండి ఇటు, ఇటు నుండి అటు. ఎంత బాధో. ఆయన జీవితం అంతా అంతే. ఆయనకు నిలువ నీడలేదు. మనకన్నా ఇళ్ళున్నాయి, వాహనాలు ఉన్నాయి, నెలసరి ఆదాయం మనకన్నా ఉంది. కానీ ప్రభువుకి ఏమీ లేదు. డిస్పరేట్. ఎంత దీనుడో, విడివబడ్డాడో. ఆయన పొందిన కష్టాలు మనం ఎవరూ పొందలేదేమో. ఆయనను తరిమారు, కొండ మీద నుంచి గెంటేద్దామని తరిమారు. ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు. రాళ్ళు పట్టుకొచ్చారు వేసేద్దామని. ఎన్ని పర్యాయాలో, ఎన్నిసార్లు. ఒక అబ్బాయి వచ్చి, ప్రభువా నేను నీ కూడా వస్తాను, బోళ్ళన్ని చేపలు, బోళ్ళంతా రొట్టెలు, ఆహా బోళ్ళంతా ఆరోగ్యం, స్వస్థతలు. ప్రభు అన్నాడు, ఇదేదో కాసేపు చేపలు రొట్టెలు ఉన్నాయని నా దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది అనుకుంటున్నావా? నాకు ఏమీ లేదు లోకంలో. డూ యూ స్టిల్ ఫాలో? తన సొంత ఇంటి వారి, మా ఇంట్లో ఉండొద్దు, నీ వల్ల గొడవలు వస్తున్నాయి, ఈ మతాధికారులు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, వెళ్ళిపో అని సొంత తల్లి, తండ్రి, తమ్ముళ్ళు ప్రభుని ఇంట్లోంచి బయటికి పంపిస్తే ఆయన రాత్రంతా అరణ్యములో ఒంటరిగా గడిపాడు. మీరు రోడ్డు మీద పడుకుంటారా? కొట్టు దగ్గర? నో. అంత భయంకరంగా శ్రమలు మనం అనుభవించలేము. ప్రభు చెప్పాడు, లోకములో శ్రమలు వస్తాయి. ఈ లోకం మంది కాదు. ఎప్పుడైతే మనం ప్రభు నమ్ముకున్నామో లోకం మనకు శత్రువు అయిపోతుంది. ఎంతవరకు ఈ శ్రమలు? అంతము వరకు. చెప్పండి, ఎంతవరకు? అంతము వరకు సహించిన వాడే కిరీటమును పొందుతాడు, ధన్యుడవుతాడు. సో యేసు ప్రభు శోధనలను జయించాడు. ఆయన ఎదుర్కొన్న శోధన, శ్రమ మనకు మాదిరిగా చూపడానికే. తాను శోధింపబడి ఏం పొందెను? శ్రమ పొందాను. అంటే శ్రమలు అనే శోధనలు ఆయనకు వచ్చాయి. శోధనలు రెండు రకాలు ఉంటాయి. పాపము విషయమై శోధన, శ్రమలు విషయమైన శోధన. ఇదే పుస్తకం 4:15 చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోను మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సో మనకి ఎలాంటి బలహీనతలు వస్తాయో, ఎలాంటి ఎగోని, మనస్పర్ధలు,
విడువబడుట, దుఃఖము, చచ్చిపోవాలనిపించడం, ఇవన్నీ అనుభవాలు గుండా ప్రభు కూడా వెళ్ళాడు. మనతో సహానుభవము గలవాడు. సమస్త విషయములలో, అంటే మనకు ఎలాంటి శోధనలు వస్తాయో అన్ని శోధనలు ఆయన శోధింపబడ్డాడు. ఆయన జయించాడు. ఏం చేశాడు? శోధనకు ముఖ్య కారణం కన్ను. మనం గుడ్డి వాళ్ళమైతే 80-90% శోధనలు మనకు లేనట్టే. కానీ మనం గుడ్డి వాళ్ళగా ఉండడం మనకి ఇష్టం లేదు. మనకు బాగా కనబడాలని మంచి కళ్ళద్దాలు పెట్టుకుంటాం, స్పష్టంగా చూడాలి టీవీలో ఏమొస్తుందో సినిమా. కళ్ళద్దాలు సరి చేసుకుని తుడుచుకొని మరీ మనం చూస్తాం. కానీ గురుడివారుగా పుట్టడం ఎంతో గొప్ప భాగ్యం. వాళ్ళు సులువుగా నరకానికి వెళ్ళరు. ఎందుకంటే వారు శోధింపబడడానికి 90% కారణాలు ఏమీ ఉండవు. వారు చూడలేరు గనుక వారికి శోధన రాదు. ప్రభు చెప్పాడు 5వ అధ్యాయం మత్తయి సువార్త 29లో, మోహపు చూపు పాపము. చూపు, ఇట్ ఈస్ ది లస్ట్ఫుల్ సైట్ దట్ ఈస్ సిన్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సిన్. చూపే లేకపోతే పాపమే లేదు కదా. అదే హృదయమందు వ్యభిచారం అని చెప్పాడు. ఆదికాండం 3:4లో హవ్వ ఆ వృక్షాన్ని చూసి అది కన్నులకు మంచిదిగా తనకు అనిపించిందట. హవ్వ ఆ వృక్ష ఫలాన్ని చూచి ఉండకపోతే ఆమె శోధింపబడి ఉండేది కాదు. ఎందుకు చూడాలి? ఎందుకు శోధింపబడాలి? ఎందుకు శోధనలో పడిపోయి నరకంలో పడిపోవాలి? యోబు తన గ్రంథంలో తన కన్నులతో నిబంధన చేసుకున్నారట. నేను కన్యకను చెడ్డ భావముతో చూడను అని. సహోదరులందరూ ఈ విషయాన్ని ఆలోచిస్తే ఎంత గొప్ప సమర్పణో చూడండి. యోబు ఎంత మంచివాడో. నేను పడిపోవడానికి కారణం నా కన్ను, నేను నిబంధన చేసుకున్నాను, అలా మోహపు చూపుతో నేను ఉండను అని అనుకున్నాడు. కంప్యూటర్లో ఎన్నో విషయాలు మనం చూస్తుంటాం, మన ఫోన్లో ఎన్నో ఫ్యాషన్స్ మనం చూస్తూ ఉంటాం. మనకు ఎన్నో విషయాలు తారసపడుతూ ఉంటాయి. ఎన్నో వస్తువులు, ఎన్నో స్థలాలు, ఎందరో వ్యక్తులు మనకి ఎదురు పడుతూ ఉంటారు. వీటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. శ్రమలు అనేక రకాలుగా ఉంటాయి. ఇక్కడ చూచేది శోధన అనే శ్రమ. ఏం శ్రమ? శోధింపబడడం కూడా ఒక శ్రమ అంటున్నాడు. అందుకనే ప్రభు ఒక ప్రార్థన నేర్పాడు. ఏం ప్రార్థన? మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. హెల్ప్ us నాట్ టు గెట్ ఇన్ టు టెంప్టేషన్. లోకమంతా రంగుల ప్రపంచం. నేను శోధనలో పడిపోకుండా నన్ను చేయండి. పోట్లాటకు వెళ్ళిపోవాలని వచ్చేస్తుంది శోధన. అడిగేద్దాం ముఖం మీద అనే వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. చిచి, ఎందుకు ఈ జీవితం, చచ్చిపోదాం అని సైతాను శోధిస్తూ ఉంటాడు. ఎన్నో రకాల శోధనలు మనం రోజు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే మనం అడగాలి, తండ్రి శోధన నుండి మమ్మను తప్పించుము అని అడగాలి. యేసుక్రీస్తు జీవితాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి, మోడల్గా తీసుకోవాలి. ఆయన జయించాడు. ఎలా జయించాడు? నేను అలా జయిస్తాను అని మనం అనుకుందాం. అందుకనే పేతురు 2:21లో
క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరిగా ఉన్నాడు అని చెప్పాడు. అదే పేతురు పత్రిక 4:1-2 క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు గనుక మీరును అట్టి మనస్సును ధరించుకోండి. ఏంటా మనస్సు? మనుజాశలను అనుసరించి నడుచుకొనవద్దు, పాపముతో ఇక జోలి వద్దు. మనుజాశలు యోహాను చెప్పాడు తన పత్రికలో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. జీవపు డంబం అంటే గర్వము. వీటికి మనం లోనవ్వకూడదని చెప్పాడు. మనుజాశలను అనుసరించి నడుచుకోవద్దు. మనిషికి ఎన్ని ఆశలో, పాపముతో జోలి మనకు వద్దు. ప్రభు మరో సలహా ఇచ్చాడు ఆయన సిలువకు వెళ్లే ముందు, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన. మీరు మెలకుగా ఉండండి, పడిపోతానేమో అని భయముతో మెలకుగా ఉండండి. మీరు ప్రార్థన ఎక్కువ చేసుకుంటూ ఉంటే శోధనలో పడిపోకుండా ఉంటారు అని చెప్పాడు. లూకా 22:28 ప్రభు అన్నాడు, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరు అని చెప్పాడు. సో యేసు ప్రభుతో ఆయన శోధనల్లో శిష్యులు నిలిచి ఉన్నారు. అంటే మనం కూడా యేసు ప్రభు ఎదుర్కొన్న శోధనల్లో ఆయన నిలిచి ఉన్నట్టు మనము నిలిచి ఉండాలి, ఆయనతో కూడా ఉండాలి. ఎందుకంటే శోధింపబడు మనకు ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. వాట్ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ విల్ హీ గివ్ అస్? ఎలాంటి సహాయం చేస్తాడు ఆయన? ఆయన మనవలే పుట్టి మన పరిస్థితుల్లోనే పెరిగి శోధనలను ఎదుర్కొని ఈ లోకములో పరిశుద్ధముగా జీవించవచ్చు అని రుజువు చేశాడు. అంత నీతిగా ఎవడ బతకగలడు? యేసు ప్రభు బతికాడు చూడు. అంత నీతిగా బతికితే ఈ లోకంలో ఉండలేము? ఉండగలం. యేసు ప్రభు బతికి చూపించాడు. ఈ పాపలోకములో పరిశుద్ధులుగా ఉండొచ్చు, ఉండగలిగే అవకాశం ఉన్నది అని ప్రభు రుజువు చేశాడు. సో ఆయన మాటలు వినడం వల్ల, ఆయన జీవిత మాదిరి వల్ల మనం కూడా ఆయన వలె జయించవచ్చు అని చెప్తున్నాడు. ప్రభు కూడా మన వలె ఆకలిగా ఉన్నాడు. మనకు ఆకలేస్తుంది కదా, అదొక శోధన. దాహం అవుద్ది. ప్రభువు కూడా దాహం కొన్నాడు. ఒక్కొక్కసారి అందరూ నన్ను వదిలేశారా అనిపిస్తుంది. నాకెవరు లేరా? వై యామ్ ఐ బీయింగ్ ఎలోన్? నేను హత్తుకొని నా స్టోరీ అంతా చెప్పుకోవడానికి నన్ను అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది. అంత శూన్యం. ఆయన ఒక సామెత చెప్పాడు, వరదల్లో కొట్టుకుపోతూ పక్కన శవాలు తేలుతున్నాయట, గేదెలు ఆవులు తేలుతున్నాయట ఇలా ఉబ్బిపోయి. అతను కూడా ఏదో కట్టెను పట్టుకొని అలా తేలుతున్నాడు ఎక్కడ ఒడ్డుకు చేరదామని. ఆయన అరుస్తున్నారట, వాటర్ వాటర్ ఎవ్రీవేర్ బట్ నో డ్రాప్ టు డ్రింక్ అన్నాడట. నీళ్లు నీళ్లు అంతటా నీళ్లు, కానీ త్రాగడానికి ఒక్క చుక్క లేదే అంటున్నాడు. అలా ఉంటుంది ప్రపంచం. మనుషులు మనుషులు అంతటా మనుషులే, కానీ నన్ను ఆదరించే వాళ్ళు ఒక్కడు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కడు లేరు. ఇదొక శోధన. ఆయన అలసిపోయాడు. ఆయన అలసి ఉన్న రీతిని దోణి మీద తలవాల్చాడని రాస్తుంది. సో యేసు ప్రభువే అలసిపోయాడు. మానవ శరీరంలో ఉన్నాడు కనుక మనం కూడా అలసిపోతాం. ఇదేదో పని చేసి అలసిపోవడం కాదు, మనుషుల అసలు రూపాలు అర్థమయ్యి అలసిపోతాం. అయ్యో వీళ్ళనా ఇంతకాలం నేను పెంచి పోషించింది, తాసుపాముగా నేను పాలు పోసి పెంచింది, అయ్యో ఇంత దుర్మార్గమా, ఇంత ద్రోహమా. ద్రోహం అంటే తెలుసా మీకు? తిన్న ఇంటి వాసాలు లెక్కెడతారంటారే, అదే ద్రోహం అని.
అంటే చేసిన మేలు మర్చిపోయి అపకారం తలపెట్టడం. ఇదే శోధన అంటే. ఆయన అలసిపోయి నిద్రపోయాడు. అమ్మో నేను నిద్రపోతాను అని ఆయన నిద్రపోయాడు. ఆయన తరమబడ్డాడు. ఆయన ద్రోహానికి గురి అయ్యాడు, విడువబడ్డాడు, ఒంటరితనాన్ని అనుభవించాడు, శోధింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు. మనము అతనిని చూడనలోని వాడుగా అతను తృణీకరింపబడిన వాడు ఆయను. శిష్యులు ఎవరు లేరు ఆయన దగ్గర, అందరూ పారిపోయారు. ఆయన కంటే ఎక్కువ శ్రమలు పడిపోతున్నావా నువ్వు? ఇవన్నీ ఆయన అనుభవించాడు గనుక అలాంటి శోధనల గుండా వెళ్ళే మనకు ఆయన సహాయము చేయగలవాడు. చూడండి, యాకోబు పత్రిక అంటే హెబ్రీ గ్రంథాన్ని కొంచెం తీయండి, దాని ప్రక్కనే ఉంటుంది. 1:13 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభుని ప్రేమిస్తే, శోధన జయిస్తే జీవ కిరీటాన్ని వాగ్దానం చేశాడు. శోధన జయించాలి, ప్రభుని ప్రేమించాలి. ఎన్ని పనులు? అలా చేస్తే జీవ కిరీటాన్ని పొందుతాం. 13వ వచనంలో, దేవుడు శోధింపబడడు, ఆయన ఎవరిని శోధింపడు. దేవుడు శోధింపబడడు గాని యేసు ప్రభు శోధింపబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయండి. మొదటి 11 వచనాల్లో ప్రభువుకు వచ్చిన శోధన గురించి రాయబడి ఉంది. ఎందుకంటే మన భాగములో రాయబడి ఉంది కదా, ఆయన శోధింపబడి శ్రమ పొందెను. ఎక్కడ శోధింపబడ్డాడు యేసు ప్రభు? మొదటి వచనంలో, అపవాది చేత శోధింపబడుటకు ఆత్మచే కొనిపోబడ్డాడు. ఆయనకు ఆకలి వేసింది, రాళ్లను రొట్టెలగునట్లు చెయ్యి అన్నాడు. ప్రభు సాతానుతో ఏమన్నాడు? నువ్వు చెప్పినట్లు నేనెందుకు చేస్తాను? అయినా భోజనం లేకపోతే తర్వాత తింటాను. ఇప్పుడు రాళ్లను రొట్టెలుగా మార్చి తినాల్సినంత అవసరం ఏమి? అయినా నువ్వు చెప్తే నేనెందుకు చేస్తాను? నేను బ్రతకాలంటే రొట్టె కాదు, దేవుని మాట. వెంటనే సిగ్గుపడిపోయాడు వాడు. రెండవసారి 6వ వచనంలో, దేవాలయము ఎత్తు నుండి దుముకు, ఒకవేళ నీ దేవదూతలు వచ్చి నిన్ను రక్షిస్తారేమో చూద్దాం అని అన్నాడు. వాడు టెస్ట్ చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, నీ దేవుణ్ణి శోధించకూడదు. దేవుడు దూకమన్నాడా? నో. ఆరోగ్యం కాపాడుకో అన్నాడు, ఆత్మహత్య చేసుకోమనలేదు. నువ్వేమో చచ్చిపో చచ్చిపో పైనుంచి దూకే అంటున్నావు. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని నేను మధ్యలోనే ముగించను, ఆత్మహత్య చేసుకోను. పైనుండి దూకేసి ఆత్మహత్య చేసుకుంటే పరలోకం ఉండదు. అయినా నువ్వు చెప్పినట్లు నేనెందుకు చేస్తాను సాతానా? నేను దూకను. దూకితే ఒకవేళ దేవుడు వచ్చి నిన్ను పట్టుకుంటాడేమో. నో నో నో, అలాగ దేవుణ్ణి శోధించకూడదు. దేవుణ్ణి శోధించడం అంటే, ఇదిగో నన్ను ఫస్ట్ క్లాస్లో పాస్ చేయి, అప్పుడు బాప్తీసం తీసుకుంటాను. దేవునికి ఎప్పుడు సవాలు ఇసరకూడదు. దేవుడు ఏమంటారంటే, ముందు నువ్వు బాప్తీసం తీసుకో, అప్పుడు నేను పాస్ చేయాలో ఫెయిల్ చేయాలో నేను నిర్ణయిస్తాను అంటాడు దేవుడు. సో దేవుడికి టెస్ట్ పెడతావా? నో, దట్ ఈజ్ రాంగ్. దేవుణ్ణి శోధించకూడదని చెప్పాడు. ఇక 9వ వచనంలో 3వ శోధన, నీవు నాకు సాగిలిపడి నమస్కారము చెయ్యి, ఈ లోకమంతటిని నీకు ఇచ్చేస్తానని అన్నాడు. ఆడిదేటి వాడు ఇవ్వడానికి. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నీ తండ్రి అయిన ప్రభువును, దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. నేను నీకెందుకు మ్రొక్కుతాను, నీకెందుకు నేను నమస్కారం చేస్తాను, సాగిలి పడతాను అని చెప్పాడు. సో మనం కూడా యేసు ప్రభు వలె వాక్యాన్ని ఉపయోగించి మనము శోధన జయించాలి. మనము ఒక పాముతో కానీ, కోతితో కానీ, కుక్కతో కానీ పోరాడ్డానికి వెళుతున్నాం అనుకోండి, మన చేతిలో ఆయుధము ఉండాలి. ఆ కోతి కానీ, ఆ కుక్క కానీ మన బిడ్డను
కరిచేసి ఇలా ఇలా అనేస్తుంది అనుకోండి, చంపేయడానికి చూస్తుంది అనుకోండి, మనం ఇంట్లో ఉండి అయ్యో అయ్యో నేను వెళ్తే నన్ను కరుస్తుంది అనుకుంటామా? ఏం చేస్తాం? తల్లి తండ్రి అయ్యో నా బిడ్డను కుక్క కరిచేస్తుంది, ఇలాగ ఇదిమేస్తుంది అని వెంటనే కర్ర పట్టుకుని ఏ ఛీ 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 అని పావును కానీ కుక్కను కానీ కోతిని కానీ కొట్టడానికి కర్ర పట్టుకుని వెళ్ళిపోతాం. అయితే మనం ఎదుర్కొనే శోధనల్లో మనకు ఒక ఆయుధం కావాలి. ఏంటి ఆ ఆయుధం? దేవుని వాక్యం అనే రెండొంచులు గల ఖడ్గము. వాక్యముతోనే యేసు ప్రభు సాతానును జయించాడు. 3 శోధనల్లో కూడా 3 వాక్యాలు చూపించాడు. అంతే, సాతాను సిగ్గుపడి వెళ్ళిపోయాడు. సో మనం కూడా వాక్యమును మన హృదయములో ఉంచుకున్నప్పుడు శోధనను ఈజీగా మనం జయించగలుగుతాం. సాతాను నిద్రపోడు, మనం నిద్రపోతాం. కానీ సాతాను ఎప్పుడు వాడు అత్తకి కోడలకి ఎలా పెడదామా అని వాడు ప్లాన్ లేస్తూ ఉంటాడు. అయితే అత్త కానీ కోడలు కానీ చెవిటి వారిలాగా మౌనంగా ఉండిపోయారు అనుకోండి, ఆ సాతాను పక్కింట్లోకి వెళ్తాడు. ఎందుకు? ఆ అత్త కోడలకి పెట్టేయడానికి. వీళ్ళ దగ్గర నా పప్పులు ఉడకో, వీళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంది. పాము కానీ కుక్క కానీ కోతి కానీ మన చేతిలో ఆయుధం ఉన్నట్టు కర్ర ఉన్నట్టు చూస్తే అవి పారిపోతాయి, మన మీదకు రావు. మన చేతిలో ఏమీ లేవనుకోండి, అందరూ మనల్ని బెదిరిస్తారు. సో దేవుని వాక్యం అనే ఆయుధము మనం పెట్టుకున్నప్పుడు గొప్ప బలము దేవుడు మనకు ఇస్తాడు. ఒక పెంపుడు కుక్కకు యజమానుడు మాంసం ముక్క వేశాడట. వేసి అన్నాడు తినొద్దు అని అన్నాడట. ఏమన్నాడు? డోంట్ ఈట్, నో, అది నీకోసం కాదు, అక్కడ పెట్టాను మాంసం ముక్క, నీకోసం కాదు, నో అన్నారట. ఆ కుక్క దాన్ని చూసినప్పుడల్లా అని తిందామని అనిపిస్తుంది దానికి. కానీ ఆ తెలివైన కుక్క ఆ మాంసం ముక్క వైపు చూడకుండా యజమాని వైపు చూస్తూ నన్ను తినమంటావా అని చూస్తుందట. ఎంత తెలివైందో! సో మనం శోధన వైపు కాదు చూడాల్సింది, ఎవరి వైపు? ప్రభు వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచినప్పుడు మనము శోధింపబడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరి శోధన సమయంలో మీరేం చేస్తున్నారు? ఒక ఆమెకి మందిరంలో పర్సు దొరికిందట. ఎక్కడ దొరికింది? సో ఎవరు లేరు, ఆమె ఆ పర్సు ఇలాగ పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయిందట. శోధన ఎలా వస్తుందో చెప్తాను. మందిరంలోనే అప్పుడు ప్రార్థన చేస్తుందట, దేవా, సైతాను నన్ను శోధించడానికి పర్సు దొరికేలా చేశాడా, లేక ఈ పర్సు నా ప్రార్థనకు జవాబా? అంటే డబ్బులు లేవని ప్రార్థన చేస్తుంది, డబ్బులు దొరికాయి. ఇదొక శోధన. అది నీది కాదు, ఎవరిదో దొరికింది. దేవుడు చేసే సహాయం అలా ఉండదు. తీసుకెళ్ళి మందిరంలో వచ్చేవారు, అమ్మ ఈ పర్సు మీదేమా చూసుకోండి, నాకు దొరికింది, వెనకాల కుర్చీలో పడిపోయింది అని ఇచ్చేయాలి. అంతేగాని అమ్మ దేవా డబ్బు లేవని ప్రార్థన చేసుకుంటే భలే పర్సు దొరికేలా చేసేవు నాయనా అని అనుకోకూడదు. అది శోధనలో పడిపోవడం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి కావలసినంత డబ్బు ఇచ్చి లొంగిపోమని అడుగుతారు. నీవు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు కదా, ఇదిగో డబ్బు తీసుకో, కానీ నాకు లొంగిపో. ఎంత బలమైన శోధనో! ఓ ప్రక్కనేమో పాపం చేయకూడదు, మరో ప్రక్కనేమో డబ్బు ఎంతో అవసరం, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. నేను డబ్బు కోసం తప్పు చేయనా, లేక ప్రాణం పోయినా పర్వాలేదు, నేను పొరపాటు చేయకుండా ఉండాలా? ఇలాంటి సవాళ్ళు ఎన్నో ఎన్నో ఎన్నో. ఒక కోతికి తన యజమాని అరటిపండ్లు హస్తం ఇచ్చాడట, బాగా ముగ్గిన హస్తం. జాగ్రత్త పెట్టు, మళ్ళీ వస్తాను అన్నాడట. అది కోతి
తినకూడదు కానీ వాసన చూసి వదిలేస్తానని అన్నాడు. మిగల ముగ్గిపోయి చాలా స్వీట్ స్మెల్ వస్తుంది అరటిపండు. ఇలా ఇలా చూసి లెక్కెట్టిందట, మొత్తం 12 ఉన్నాయి. మా యజమానికి లెక్క తెలియదులే, ఆయన జస్ట్ ఆ తొక్క తీసి కొంచెం టేస్ట్ చూద్దాం అని తొక్క తీసిందట. ఇలా ఇలా చూసింది, శోధన ఆగట్లేదు, ఆ ఆశ. చిన్న ముక్క కొరుక్కుందా, మళ్ళీ మూత పెట్టేద్దాం అనుకుందట, అని ముక్క కొరికిందట. చాలా బాగుంది అరటిపండు. అప్పుడు తన మనసు ఏమంది, ఇంత ముక్క తిన్నా ఒకటే, మొత్తం తినేసినా ఒకటే అంద మనసు. వెంటనే ఎంత తిన్నా ఒకటే, తిడితే తిట్టాళ్లే అని మొత్తం అరటిపండు అంతా తినేసింది. మళ్ళా కాసేపటికి మళ్ళా ఏమైంది, చాలా రుచిగా ఉన్నాయి అరటిపళ్ళు. చూడండి శోధన ఎలా డెవలప్ అవ్వద్దు చూడండి. తృప్తి ఉండదు. దాని మనసు చెప్పిందట, ఒక అరటిపండు తిన్నా ఒకటే, డజన్ తిన్నా ఒకటే, మొత్తం ఖాళీ చేసేసిందట. యజమాని వచ్చేసరికి తొక్కలే ఉన్నాయట అక్కడ. ఇదేం పని అంటే, ఆ కోతికి యేసు ప్రభు ఎవరో తెలియదు, అందుకనే శోధనకు గురి అయిపోయింది. మరి మనము ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. ప్రభువుని బట్టి మనం మరి ధైర్యం తెచ్చుకోవాలి. కోతులు పట్టేవాళ్ళు ఒక ప్లాన్ వేశారట. ఒక జల్లెడి లాంటి బుట్టలో మంచి మ్యాంగో వేశారు, బాగా ముగ్గిపోయిన మంచి మామిడికాయ. ఈ కోతి ఇలా ఇలా చూసి ఆ సన్నని ఆ ద్వారములో చేయి పెట్టింది. పెట్టగానే మామిడికాయ దొరికింది. ఇప్పుడు ఆ మామిడికాయతో పాటు చేయి తీస్తుంటే చేయి రావట్లేదు. ఎందుకు? ఆ ద్వారం సన్నగా ఉంది. మామిడికాయ వదిలేస్తే చేయి వచ్చేస్తుంది, కానీ ఇది వదులుతుందా? అసలే ఆకలిగా ఉంది, పొద్దున్నుంచి ఏం దొరకలేదు గనుక ఆ మామిడికాయని వదలలేదు, తప్పించుకొని పారిపోలేదు. అందుకనే పట్టుకుంటుంది, లాగుతుంది, ఇలా ఇలా చూస్తుంది, లాగుతుంది, దాన్ని వదలలేదు. మీరే ఆ కోతి అనుకోండి, నీకు మామిడికాయ కావాలా, ప్రాణం కావాలా? ఏం చేస్తారు మీరు? నీకు ప్రాణం దక్కించుకోవాలనుకుంటే మామిడికాయ వదిలేస్తే సులువుగా చెయ్యి వచ్చేస్తుంది. కానీ నీకు మామిడికాయ వదలడం నీకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని పట్టుకునే గుంజుతున్నావు, నీ చెయ్య అంటున్నావు. కానీ మామిడికాయ పట్టుకోవడం వల్ల చెయ్యి పెద్దదైంది కదా, ఆ రంధ్రములోంచి బయటకు రాలేదు. ఈలోగా వాడు వచ్చాడు, దాన్ని పట్టుకున్నాడు. చైనా వాడు దాన్ని చంపుకొని కాల్చుకొని తినేశాడు. అది చచ్చిపోవడానికి కారణం ఏంటి? శోధన. శోధన. సో మనం కూడా ఒక పరిచయాన్ని వదలలేము, ఒక సీరియల్ని వదలలేము, ఒక సినిమాను, ఒక లోక స్నేహాన్ని వదలలేము. వదలకుండా ఆ దురభ్యాసం వల్ల, ఆ దురలవాటు మనల్ని నాశనానికి దారితీస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఎన్ని శోధనలో కదా, చూచిందల్లా తినాలనిపిస్తుంది. మరి గొప్ప గొప్ప భక్తులే శోధనలో పడిపోయారు. అబ్రహాం పడిపోలేదా? నోవహు పడిపోలేదా? సంసోను పడిపోలేదా? దావీదు బేత్షెబాను చూసి వ్యభిచారములో పడిపోయాడు. మరి మీరు పడిపోయి ఓడిపోతారా, లేక ప్రభు వలె జయం పొందుతారా? యోసేపు ఏం చేశాడు? పోతీఫర్ భార్య శోధిస్తుంటే పారిపోయాడు అక్కడ నుండి. జయ జీవితం అంటే అది. పారిపోయి గెలిచాడు. ఇంటిలో శోధనలు వస్తాయి, షాపులో శోధనలు వస్తాయి, రోడ్డు మీద శోధనలు వస్తాయి, పని చేసే చోట శోధనలు వస్తాయి, చర్చిలో కూడా శోధనలు వస్తాయి. ఎన్నో రకాలుగా సైతాను శోధిస్తాడు. శరీరము కోరిందల్లా చేయకూడదు. శరీర ఆశ, నేత్ర ఆశ చేయకూడదు. మరి ఏ వ్యక్తి, ఏ వస్తువు, ఏ స్థలము మనల్ని శోధిస్తుందో దానికి మనం దూరంగా ఉండాలి. ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి అన్నాడు, ఎప్పుడు చెడ్డ తలంపులు వస్తున్నాయి పాస్టర్ గారు,
జయించే మార్గం ఏదన్నా చెప్పండి అని అన్నాడు. నేనన్నాను, ఒంటరిగా ఎప్పుడు ఉండొద్దు, నీవు నలుగురిలోకి వెళ్ళిపో, నలుగురిలో ఉండు. నీవెప్పుడైతే నిన్ను నీవు ఒంటరిగా చేసుకుంటావో వెంటనే సాతాను ఒంటరిగా ఉన్న హవ్వను శోధించినట్లు నిన్ను కూడా శోధిస్తాడు. ఒంటరిగా ఉన్న వాళ్ళకి కష్టాలన్నీ గుర్తొచ్చి ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపణ ఇస్తాడు. ఒంటరిగా ఉన్నవారు కోపతాపాలు వచ్చి ఫోన్ చేసి ఏం చేద్దామని ఓ బూతులు తెట్టేయడానికి పూనుకుంటారు. ఒంటరిగా ఉన్నవారు చెడ్డవి చూడాలనే తలంపు వాళ్ళకు వస్తుంది. సో మనము ఒంటరిగా ఉండకుండా నలుగురు మధ్యలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి హవ్వ అలాగే అయిపోయింది. హెబ్రీ పత్రిక 5:2 ప్రభువు కూడా మన బలహీనతల చేత ఆవరించబడి ఉన్నాడు గనుక ఆయన ఏమీయూ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల తాలివి చూపగలవాడై ఉన్నాడు. 5:7 చూడండి. ఆయన శ్రమలు, మహారోదన, కన్నీళ్లు, మరణము, ఆ పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు? ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు కలిగి ఉన్నాడు. శ్రమల వల్ల ఆయన విధేయత నేర్చుకున్నాడు. 7వ అధ్యాయం చూడండి, పేజీ తిప్పండి, 25-26 వచనాలు. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి? యేసు ప్రభు ద్వారా. అందుకని ఆయన నిరంతరము జీవించుచున్నాడు. మనల్ని సంపూర్ణముగా రక్షించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. 26లో శ్రమల్లో ఆయన ఏం చేశాడు? పవిత్రుడిగా, నిర్దోషిగా, కల్మషము లేనివాడుగా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, మనకు సరిపోయినవాడు. ఆయనే స్వయంగా వచ్చి లోక పరిస్థితులను అనుభవించి చూచి ఆ అనుభవాలతో ఉన్న మనల్ని ఓదార్చి ధైర్యపరిచి వాక్యం ద్వారా ఆయన మనకు సహాయము చేస్తున్నాడు. మరి ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. రక్షింపబడని వారు, రక్షింపబడినవారు. శోధనలు ఇద్దరికీ వస్తాయి. అయితే వాటి వల్ల కొట్టుకుపోయేవారు కొందరు, వాటి నుండి తప్పించబడి నిలబడిన వారు కొందరు. లోకములోని ఫ్యాషన్, బట్టల కొట్టులోని కొత్త వస్త్రాలు, ఆస్తి ఐశ్వర్యాలు, డబ్బులు, ఇవన్నీ మనల్ని ఎప్పుడూ శోధిస్తూ ఉంటాయి. ఈ శోధనలు లోపల వస్తూ ఉంటాయి. శోధింపబడుట పాపమా? కాదు. అయితే యేసుప్రభు పాపం చేసినట్టే. యేసుప్రభు కూడా శోధింపబడ్డాడు కదా. సో శోధింపబడుట పాపం కాదు, కానీ శోధనలో పడిపోవుటయే పాపం. శోధన మనస్సుకు సంబంధించింది, కంటి చూపు వల్ల వచ్చేది. చూచిన వ్యక్తులతో పరిచయం పెంచుకోవాలని వచ్చే శోధన, చూచిన వస్తువులు సంపాదించుకోవాలని శోధన, చూచిన వ్యక్తుల్లా తయారవ్వాలనేది శోధన. ఫ్యాషన్తో ఉండాలని, స్టైల్గా ఉండాలని, మోడర్న్గా ఉండాలని మనం ప్రయత్నం చేయకూడదు. లోక ఫ్యాషన్ వాళ్ళు ఈ భుజాన్ని కనిపించేలా ఇక్కడ ఒక రంధ్రం పెట్టారు. ఎందుకంటే స్త్రీ శరీర అవయవాలు పురుషులు చూడడం వల్ల శోధింపబడతారు, శోధనకు గురి అవుతారు. బైబిల్ ఏమో స్త్రీ తన శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలని బైబిల్ చెప్తుంది సమాజంలోకి వెళ్ళినప్పుడు. మరి ఇక్కడ ఒక రంధ్రం, వీపు దగ్గర ఒక రంధ్రం, ఇదంతా శోధనలో పడిపోయిన వారు చేసే పని. దేవుని బిడ్డలు ఎప్పుడు అలాంటి ఫ్యాషన్స్ని అనుసరించకూడదు. జుట్టు విరబోసుకోవడం, అది కూడా లోక ఫ్యాషన్, దానికి మనం దూరంగా ఉండాలి. ఏదో సంపాదించేయాలి, ఏదో అనుభవించేయాలి. చేపకు గేలం వేస్తారు, ఎరదురుస్తారు ఆ గేలంలో, హుక్కులో.
ఇలా ఇలా కదుపుతారు. ఆ ఎర ఇంకా బ్రతికే ఉన్నట్టు భ్రమ కలిగిస్తారు. అంటే చేప వెళ్ళి దాన్ని అమాంతం మింగుద్ది. అప్పుడు వాళ్ళు ఆ హుక్కుతో ఇలా లాగుతారు, వెంటనే అంగట్లో ఆ హుక్కు పడిపోద్ది. అక్కడితో చేప జీవితం అంతం. తో ఫ్యాషన్ ప్రపంచం ద్వారా సీరియల్స్లో జరిగే మోసాలు చూపించడం వల్ల సినిమాల్లో ఉన్న పాపమును మనకు నేర్పి వాడు హుక్ చేస్తాడు. సాతాను మనల్ని భ్రష్టులుగా చేయడానికి వాడు వేసే పన్నాగమే ఇది. సో మనం దూరంగా ఉంటే తప్పించుకోగలుగుతాము. ఆశలను ప్రారంభంలోనే త్రుంచివేయాలి. వాటిని పెంచి పోషిస్తే అవి దృఢముగా బలముగా తయారవుతాయి. తరువాత వాటిని తీసివేయలేని విధముగా గుదిబండగా తయారవుద్ది. మన పాత అలవాట్ల విషయంలో మనం చనిపోవాలి. పొగట్టలు కూడా ఒక శోధన. ఆడపిల్లను వంచన చేయడానికి మగపిల్లలు వేసే బాణం ఏంటో తెలుసా? నీవు చాలా అందంగా ఉంటావు అని అంటారు. ఆ వెంటనే ఆ అమ్మాయి వంకిలు తిరిగిపోద్ది. నిజంగా అందంగా ఉంటానా అంటే పడిపోయింది ఆవిడ ప్రేమలో. చూసారా? అంటే సాతాను వేసే బాణం అనమాట పొగట్ట. మనం కూడా ఎక్కడో చీరమడతలో దాచింది పట్టుకొచ్చి ఇచ్చేస్తాం. ఎందుకు? ఆ మనిషి నువ్వెంత ప్రేమ గలదానువో, నీ అంత భక్తి గలవాళ్ళ సంఘంలో ఎవరు లేరు తెలుసా అనగానే ఉండు అని వెళ్ళి ఉప్మా చేసుకొచ్చేస్తుంది. ఎందుకు? పొగట్టలకు పడిపోవడం అంటే ఇదే. ములగ చెట్టు ఎక్కడం అంటే ఇదే. ములగ చెట్టు బలంగా ఉంటుందా? శరీర సుఖము కోరుకోవడం కూడా ఒక శోధన. బహుమానాలకు లొంగిపోతారు. ఇదిగో నీకు చాక్లెట్ ఇస్తానురా అని పిలుస్తారట ఆ చిన్న పాపని. ఆ పిల్ల అంకుల్ చాక్లెట్ ఇస్తారట అని వెనకాల వెళ్ళిపోయింది. ఆ చిన్న పిల్లని ఆ ముసలోడు పాడు చేశాడు. చూసారా? ఆ పిల్ల చచ్చిపోవడానికి కారణం ఏంటి? చాక్లెట్ అనే శోధనకు తాను లొంగిపోయింది. సో అలా మనం ఉండకూడదు. సాతాను ప్రభుతో నీకు లోకములో అన్నీ ఇచ్చేస్తాను నాకు సాగిలపడు అంటున్నాడు. అంటే యేసు ప్రభుకే శోధన ఇస్తున్నాడు. ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నా ముందు నమస్కారం చేయి అన్నాడు. ఒకవేళ నిన్ను అడిగితే ఏమంటాడు? నీకు మంచి సెల్ ఫోన్ ఇస్తాను, నీకు ఈ స్థలం రాసి ఇచ్చేస్తాను, నీకు ఇల్లు కట్టి పెడతాను, నువ్వు ఈ పని చేయి అని అన్నారనుకోండి, మరి మనం డబ్బుకు లొంగిపోకూడదు. ఆ శోధనను జయించాలి. హవ్వను మోసం చేశాడు. నీవు ఈ పండు తిను దినమున దేవతల వలె అయిపోతావన్నాడు. దయ్యులాగా అయిపోయింది. సో వాడి మాటలు మనం వినకూడదు. వాక్యమే, ప్రార్థనే, సహవాసమే, ప్రభు జీవితమే మనకు మాదిరి. మీకు కాకి బావ కథ తెలుసా? ఆ కాకి ఎక్కడ సంపాదించిందో జున్నుగడ్డ పట్టుకొని చెట్టు ఎక్కి కూర్చుందట. తెలుసా మీకు? అప్పుడు ఏమొచ్చింది? నక్క వచ్చింది. నక్కేనా? నక్క అంటుంది, కాకి బావా నువ్వు కావు కావు అని పాడుతుంటే ఎంత మధురంగా ఉంటుంది. మధురంగా ఉంటుంది ఆ కాకి గోల. ఈ కాకి ఆ పొగడ్తలకు పడిపోయి నిజంగానా ఒకసారి కావు అని అనగానే కావు అంది. ఆ గడ్డ కింద పడిపోయిందట. ఈ తీసుకుని వెళ్ళిపోయిందట. ఎవడో చిన్నప్పుడు విన్నాం కాకి జున్నుగడ్డ కథ. సాతాను కూడా మనల్ని అలాగా పొగడ్తలతో ముంచేస్తాడు. నీవు మా మందిరానికి వస్తే నీకు పెద్దరికం ఇస్తాం, చందాలు లెక్క పెట్టే ఉద్యోగం ఇస్తాం, సాక్ష్యం చెప్పే అవకాశం ఇస్తాం, లేకపోతే పండక్కి నీకు చీర పెడతాం. మీరు అమ్ముడుపోతారా? శోధనలు అందరికీ ఒకేలా రావు. రోజు వస్తూ ఉంటాయి రకరకాల శోధనలు. మనకు కానీ ఆయుధము కవచము లేకపోతే మనం కూడా పడిపోతాం. తో మన సొంత బలము సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. ప్రభు సహాయాన్ని మనం తీసుకోవాలి. ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. సాతానుకు మన బలహీనతలు బాగా తెలుసు. సో ఎక్కడ కొడితే మనం పడిపోతామో వాడికి తెలుసు.
మరి ఎవరు ప్రయాణంలో యాక్సిడెంట్ అవ్వాలని కోరుకుంటారా? కోరుకోరు. మంచిగానే ఉండాలని కోరుకుంటారు. సో మనం కూడా దీనిలో తప్పే ఉంది, సినిమా చూసి మంచి తీసుకొని చెడు వదిలేస్తాం అని అనుకుంటారు. పాడైపోవాలి, నరకాన్ని పోవాలని ఎవరికి ఇష్టం ఉండదు. అందరూ బాగుండాలని అనుకుంటారు. కానీ సాతాను యుక్తి చేత మనకు మంచి పంపడు, చెడుగే పంపిస్తాడు. ఒక అబ్బాయి ఫోటో వేశారు ఊరు బయట. నాన్న చిన్న వయసులోనే మమ్మల్ని విడిచిపెట్టి ఎన్నడూ రాని లోకానికి వెళ్ళిపోయావా అని ఏడుస్తూ తల్లిదండ్రులు ఆ ఫోటో వారి గ్రామము బయట పెట్టి చెప్పారు. వాడు ఎందుకు చనిపోయాడు అని అడిగాను. వాడు స్పీడ్గా వెళ్ళిపోయి లారీ కింద పడిపోయాడు. సాతాను స్పీడ్గా వెళ్ళిపోమని చెప్పాడు. వాడు బ్రర్ అని సైలెన్సర్ తీసేసి, పెద్ద శబ్దం వస్తే గొప్ప, స్పీడ్గా వెళ్ళిపోతే గొప్ప. ఏంటో సైతాను శోధించాడు, ఆ బిడ్డను చంపేశాడు. తల్లిదండ్రులు ఎంతగా ఏడుస్తున్నారు. తో సాతాను పొంచి ఉన్నాడు. అబద్ధమాడమని, దొంగతనం చేయమని, చాడీలు చెప్పమని మనల్ని ప్రేరేపిస్తాడు. చూడటానికి బాగుంటుంది శోధన. ఆ పండు చూడగానే రమ్యముగా ఉంది, ఆరోగ్యమిచ్చే పండులా అనిపించింది. కానీ దాన్ని తిన్నాక హవ్వ చచ్చిపోయింది. సో లోకములో ఉన్న రంగురంగుల ప్రపంచాన్ని మనము ఆశపడొద్దు. సంసోను బలవంతుడు ఒక వేశ్య చేతిలో చచ్చిపోయాడు. పడిపోవడమో లేక స్వంత శక్తి చేత జయించడానికి ప్రయత్నం చేయడమో లేక దేవుని సహాయము తీసుకోవడమో, 3 జవాబులు మన ముందున్నాయి. అయితే పడిపోయే వాళ్ళు కొంతమంది, మరికొంతమంది తమ సొంత జ్ఞానం చేత శోధన జయిద్దామనుకొని ప్రయత్నాలు చేసేవారు కొంతమంది, వాళ్ళు పతనమైపోయారు. ఇక 3వ రకం మనుషులు ఎవరంటే ప్రభు సహాయాన్ని తీసుకునేవారు. నాకొస్తాయి శోధనలు, మీ వయసును బట్టి, మీ పరిస్థితులను బట్టి మీకు వస్తాయి. సాతాను మనల్ని శోధించేది మనల్ని చంపడానికే. సో మనము ప్రభు యొక్క జీవితాన్ని చూద్దాం, ఆయన మాటలు బాగా విందాం. మనం బలంగా ఉంటే ఎవరు మనలను నెట్టివేయలేరు. మనం బలహీనంగా ఉంటేనే ఇలా గంటగానే మనం పడిపోతాం. సో దేవుని బలంతో శక్తిమంతులుగా ఉందాం. యేసు ప్రభు జయించినట్లు మనం జయిస్తేనే ఘనత ప్రభావాలతో కూడిన కిరీటమును దేవుడు మనకు ఇస్తాడు. సాతాను అంటాడు, అరిసేయ్, అడిగేయ్, దులిపేయ్, ఊరుకోవద్దు, నిలదీసే అంటాడు. ప్రభు అన్నాడు, నేను క్షమించాను కదా, నేను ఓర్చుకున్నాను కదా, నా వలె నీ మీద ఉమ్మివేసిన వారిని కూడా నీవు సహించుకోగలవా? ప్లీజ్ లుక్ ఎట్ మీ, నన్ను చూడు అని అనగానే నీ కోపమంతా అలా అణిచివేసుకోగలవా? ప్రభు వైపు చూద్దాం. కళ్ళు మూసుకోండి. మనము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎక్కువ శోధనలు మనకు వస్తూ ఉంటాయి, శ్రమలు కలుగుతూ ఉంటాయి. శోధనలో మనం కొట్టుకుపోకుండా చూసుకుందాం. ప్రభు జీవితాన్ని మాదిరిగా పెట్టుకుందాం. శోధన సమయంలో ప్రభు సహాయాన్ని తీసుకుందాం. క్రీస్తు జీవితాన్ని మాదిరిగా ఉంచుకుందాం. ఆయన జయించాడు. ఆయన మనకిచ్చిన పునరుత్థాన శక్తితో శోధనను జయిద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ వాక్యము ఎంత జ్ఞానాన్ని ఇస్తుంది నాయన. నీ మాటలు మాకెంత బలాన్ని ఇస్తాయి. ఒక మాత్ర చెయ్యలేని పని నీ వాక్యము చేస్తుంది నాయన. ఆనాడు నీ కుమారుడైన యేసుక్రీస్తు 3 విధాలుగా శోధింపబడినప్పుడు కేవలము వాక్యము ద్వారానే ఎలా గెలిచాడో అలాంటి కృపను మాకును ఇవ్వండి.
మేము ఓడిపోయిన వారుగా మేము సిగ్గుతో ఉండక, మేము ఎదుర్కొనే శోధనలన్నీ గెలిచిన వారుగా, నీ కుమారుడైన యేసుక్రీస్తును పోలి జయముతో నిలబడిన వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.